అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? కొంతమంది ప్రార్థన అవసరాలు కోరుతూ వచ్చారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అని, వారి కుటుంబ క్షేమం కొరకని మనవులు పెడుతూ వచ్చారు. ముఖ్యంగా అన్నయ్య మా కొరకు ప్రార్థన చేయనని పెట్టారు, కానీ మీ పేరు, మీరు ఎక్కడ అనేది, కనీసం మీ పేరైనా మీ సమస్య అయినా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దేని కొరకు చేయాలి, మీ పేరేంటో మెన్షన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో అందరూ కూడా అంటే ఏదో చూడాలనే ఉద్దేశం కాదు, దేవుని వాక్యం వినాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, తద్వారా దేవుని రాజ్యంలో మనం కూడా కొంతవరకైనా దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది కనుక అనేకులు ఆ పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమెన్. అంటే తండ్రి అయిన దేవుడు అన్న విషయం ఇక్కడ చూస్తాం. కాబట్టి మహిమ ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. సంఘములో అనగా మహిమ ఉండాలి అంటే మహిమకు కారణభూతుడు యేసుక్రీస్తు ప్రభువారు. సంఘానికి శిరస్సు ఎవరు అంటే సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. కొలస్సీ పత్రికలో మనం చూస్తాం, సంఘమును ఆయన శరీరమునకు శిరస్సు యేసుక్రీస్తు వారు. అర్థమైందా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, 17, 18. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయనందు సర్వ సంపూర్ణత నివసించుచున్నది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ సంఘములో అయితే యేసుక్రీస్తు వారు ఉంటారో అక్కడ దేవుని మహిమ ఉంటుంది. ఎందుకంటే ఆయన చక్కగా మహింపరిచేవాడు. చక్కగా దేవుని కొరకు, అనగా ఒక విధంగా చెప్పాలంటే ఏంటి మీరు మాట్లాడేది, యేసు ప్రభు దేవుడు కాదా? కాబట్టి త్రిత్వంలో వీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? కనుక ఏది ఏమైనప్పటికీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అర్థమైందా? యేసుక్రీస్తు వారు సంఘములో ఉంటే ఆ సంఘం మీద దేవుని మహిమ ఉంటుంది. కాబట్టి దేవుడా, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళం అని మోషే అన్నారు కదా. కాబట్టి ఎప్పుడైతే మేఘం ఉంటుందో అక్కడ దేవుని మహిమను చూడగలుగుతూ వచ్చారు. దేవుని మహిమలు చూడగలుగుతూ వచ్చారు. ప్రియ స్నేహితులారా, దేవుని మహిమను ఎలా చూడాలి దేవుని మహిమను? కాబట్టి ఎన్నో దేవుడు తన మహిమ గల కార్యాలు చేశాడు. అప్పుడే ఆయన సంఘానికి, అనగా ఆయనకు మహిమ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతోమంది ఆయన మహిమపరిచారు, ఎంతోమంది ఆయన ఘనపరిచారు. అయితే ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న మాట, నేను అంత గొప్ప బోధకునేం కాదండి, నాకు తెలిసిన పరిమితి, అనగా అంత జ్ఞానవంతునేం కాదు. నేను ఏదో 2 మాటలు చెప్తాను. ఎందుకంటే నా ఊహకు మించిన విషయాలు మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. అంత సాహసం అయితే చేయను. కానీ రండి, నేను 1-2 మాటలే చెప్తాను, ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను. రండి, యోహాను సువార్తలో చూడండి, దేవుని మహిమ అన్న విషయాలు మీకు పదే కనబడతాయి. అంటే దేవునిని మహిమపరచాలి. పౌలు గారి జీవితంలో కూడా దేవుని మహిమపరచాలన్న ఉద్దేశం మనకు కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే ఎంత మహిమో అన్న విషయం మనకు అర్థమవుతుంది. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను అన్న విషయము మనము యోహాను సువార్త 17వ అధ్యాయములో మనం చూస్తాం. అంటే దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? ఎప్పుడు? అర్థమవుతుందా? ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అంటే
ఎప్పుడైతే మనము ప్రభువులో ఉంటామో, ప్రభు మనలో ఉంటాడో, అర్థమైంది నేను చెప్పేది. 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనే దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తాను ఎలాగూ ఫలింపదో. నా ప్రియ స్నేహితులారా, దేవునికి మహిమ రావాలి అంటే, దేవునికి వేరుగా ఉంటే మహిమ రాదు. మనం సంఘముగా యేసుక్రీస్తు వారిని శిరస్సుగా ద్రాక్షావళిగా ఉంచుకొని తీగలుగా మనము ఆ ద్రాక్షావళిలో అంటుకట్టబడి ఉంటే మనం ఎంతగా ఫలిస్తామంటే ఇక చెప్పలేనంతగా. అందుకే మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. కాబట్టి నీరు కట్టిన తోట వలె మనం ఎప్పుడూ ఉబుకుచున్న నీటి ఊట వలె మనల్ని దేవుడు ఉంచుతాడు. అప్పుడే ఆయనకు మహిమ. ఎప్పుడు మహిమ కలుగుద్ది? ఎవరైతే ఏ సంఘంలో అయితే ఫలిస్తూ ఉంటారో, యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటారో. కాబట్టి అడుగు వాటికంటే, ఊహించక వాటికంటే అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి మహిమ ఎప్పుడు అంటే మనం ఫలించినప్పుడు. అందుకే యోహాను సువార్త అంతా చదవండి, చాలా విషయాలు మీకు దొరుకుతాయి. అందుకే 11వ అధ్యాయంలో ఏముంది? మార్తతో అంటాడు, యేసుక్రీస్తు వారు అంటారు, నమ్మి దేవుని మహిమను చూస్తావు, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, దేవుడు మహిమపరచబడతాడు. ఆ మాట నేను చాలా చెప్పడానికి సంతోషపడుతున్నాను. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుని కుమారుడు మహిమైంది, దేవుడు మహిమపరచబడింది. అర్థమైందా? అంతా ఒకటే. అర్థమైందా? నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నారు. కాబట్టి ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమ నిమిత్తమై. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. సంఘములో ఉంటాం, ప్రార్థనలు చేస్తుంటాం, నమ్మకంగా ఉంటాం, మంచి ప్రార్థనా పరులుగా ఉంటాం, అయినా కొన్ని వ్యాధులు వస్తుంటాయి. కారణం దేవుని మహిమకు. కొన్ని సమస్యలు వస్తుంటాయి, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. నువ్వు నమ్మకమే ఉన్నావు, నీ కుటుంబం నమ్మకమైన వారే, నమ్మకస్తులే. ఎందుకు వచ్చింది బ్రదర్? ఎందుకైంది బ్రదర్? కొన్నిటికి సమాధానాలు ప్రభువే చెప్తాడమ్మా. చెల్లి, నా జీవితం ఎందుకైంది అని విచారం ఇలా ఎందుకైందన్న? నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని, చాలా చక్కగా ఉండేవాదాన్ని, నేను చాలా చక్కగా కనిపెట్టాను, ఇలాంటి భర్త నాకు ఎందుకు వచ్చాడు అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం ఏం చెప్పాలి? ఒక సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఇది దేవుని మహిమ కొరకేమో చూడు. నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, దేవుడు చెప్పినట్లు చేసుకున్నావు, అయినా నీ జీవితంలో ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చినాయంటే అది దేవుని మహిమ నిమిత్తమేమో చెప్పు. ఒక దైవజనుని గురించి చెప్పడం నేను సంతోషిస్తున్నాను. ఆయనది విజయనగరం, నిజంగా అద్భుతంగా. ఆయన పేరు రామనాయుడు గారు. ఆయన కాలు తీసేశారు. వాళ్ళ కోడలు చెప్తున్నారు నాకు, ఒక కూతురు కంటే ఎక్కువగా ఆయన చూసుకుంటున్నారు. ఇలా చెప్తున్నారు. ఆయనకు క్యాన్సర్ అయ్యి కాలు తీసేశారు. ఆయన చెప్తున్నారట, ఈ కాలు పోవడం చాలా మంచిదైంది. నేను ఎక్కడెక్కడో ఆయన గతంలో ఒక టీచర్గా పనిచేసేవాడట, సేవకుడిగా పరిచయం చేస్తూ. అయితే ఈ కాలు తీసి మంచిదైంది, చాలామంది వస్తున్నారు. మరి నేను అందరికీ సువార్త చెప్తాను. నేను వెళ్ళలేని స్థలాలకు కూడా, వెళ్ళలేని వ్యక్తుల దగ్గరకు కూడా నేను సువార్త చెప్పగలుగుతున్నానంటే ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడట. మనమేమంటాం? ఏం ప్రభు ఇంత సేవ చేస్తే ఏంది నా బతికేంటి, ఈ ఒకటి బతికేంటి,
ఎందుకైంది ఇలా? నేను చర్చి దేవుని మీద అలుగుతాం. దేవుని మీద అలుగుతాం మనం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు భక్తిగా ఉన్నావు, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది అంటే అది దేవుని మహిమార్థమేమో. ఒకసారి ఆలోచన చేయి. దేవునికి ఏదో నీ ద్వారా మహిమ కలగబోతుందేమో. నా జీవితం ఎంత భాగ్యం, ఈ కాలు పోయినా పర్లేదు, చాలామందికి నేను సువార్త చెప్పానని ఆ దైవజనుడు అనగలిగాడంటే నేను కూడా చాలా సంతోషించాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అద్భుతం కదా ఇది. కాబట్టి కొన్ని దేవుని మహిమార్థమే మన జీవితాలు అనుమతించబడతాయి. కాబట్టి నమ్మిన యెడల దేవుని మహిమను చూతూ 11వ అధ్యాయము కొన్నిసార్లు ఈ పరిస్థితులను బట్టి మనం నమ్మలేని స్థితి. 40 వచనం చదువుతున్నాను. అందుకు యేసు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను మీతో చెప్పలేదా? దేవుని మహిమ అంటే ఏంటో చూడాలి అంటే కొన్ని పరిస్థితులు అనుమతించబడతాయి. జాగ్రత్తగా ఉందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము అర్థమైందా? 17వ అధ్యాయము 5వ వచనం 4-5 చదువుతున్నా. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఏంది దేవుని మహిమపరచడం అంటే? ఆయన మహిమ సంఘంలో ఎలా కనబడుతుంది? దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చాడో విశ్వాసంగా ఉందాం, ప్రభువులో కట్టబడదాం. అంత మాత్రమే కాదు, దేవునికి మహిమ రావాలంటే దేవుడు మనకిచ్చిన పని సంపూర్ణంగా చేయాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఘనపరచబడతాడు. అర్థమైందా? ఏ పని అయితే దేవుడు మనకిచ్చాడో సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము బయటికి వెళ్ళాలి. ఒక విధమైన జ్ఞానం కాదు, అన్ని విధములుగా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, విశ్వాసంతో ఉందాం, ప్రభువులో ఫలిద్దాం, ప్రభు పని చేద్దాం. అట్లు ప్రభువుని మహిమపరచుటకు, పరమతండ్రిని మహిమపరచుటకు మనందరికీ ఆయన సహాయం చేయనుగాక. అలాంటి మహిమ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ భూమి మీద చూడగలం. ఆయనే మహిమలు మహాఘనకార్యములు చేయగలవాడు. ఆయన కలిగి ముందుకెళ్దాం. లాజరు విషయంలో ఆయన ఉన్నాడు లేడా? పని విషయంలో ఆయన ఉన్నాడు లేడా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ద్రాక్షావళిగా ఆయన ఉన్నాడు. మనం ఫలించడానికి ఆయన కలిగి మన పరమ తండ్రికి మహిమ తెచ్చుటకు ఆయన సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి మాటల కొరకు స్తుతిస్తూ నీ మహిమార్థమై సంఘం ఉన్నట్లుగా సంఘములో సదాకాలము మహిమ కలుగునుగాక. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా శక్తి గల దేవునికి మహిమ కలగాలి. అవును తండ్రి, నాయన యేసుక్రీస్తు ప్రభువా, నీకు మహిమ కలగాలి. సింహాసనాశ్రయం మా దేవునికి, నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని వారు భీకరంగా చెప్తూ ఉండేగా, మేము కూడా విశ్వాసం ఉంచి నీలో అంటుకట్టబడి ఫలిస్తూ మాకు ఇచ్చిన పనిని చేస్తూ మేము బహుగా ఫలించడానికి, తద్వారా నువ్వు మహిమపరచబట్టుకు సహాయం చేయండి. మీరు కనికరించండి ప్రభువా. నువ్వు మా కొరకు ఎంత త్యాగం చేశావు అది గుర్తిస్తూ ముందుకెళ్ళడానికి. ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరుతూ వచ్చారో వారందరినీ దీవించండి. చెలిషార మరొక సహోదరి మరి పద్మ గడ్డి అని వారు కోరుతూ వచ్చారు. ఎగ్జామ్స్ మరి మిగతా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.